వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దినేశ్రీ. హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పగానే అందరి నోట ఒకటే మాట, మార్వాడి యూనివర్సిటీ. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి కర్నూలు బ్రాంచ్లో ఉన్నాము. సో ఎగ్జాక్ట్గా ఈ బ్రాంచ్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కనుక కొత్త బస్ స్టాండ్కి స్ట్రైట్గా వస్తే మనకి ఓల్డ్ ఈద్గా కనిపిస్తుంది. ఓల్డ్ ఈద్గా ఆపోజిట్లో స్కందాంశి వ్యాపార్లో ఫస్ట్ ఫ్లోర్లో మార్వాడి యూనివర్సిటీ కర్నూలు బ్రాంచ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి బోర్డు కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ కర్నూలు డిస్టిక్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 300+ మెంబర్స్ జాయిన్ అయ్యారని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ కర్నూలు బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి బస్తీపాటి నాగరాజు గారు ఆయన చేతుల మీదుగా అండ్ అలాగే టీజీ భరత్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో అసలు ఈ కర్నూలు బ్రాంచ్ నుంచి ఈ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ జరుగుతున్నాయి, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి విషయాలని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఈ ఎపిసోడ్లో మనం కర్నూలు బ్రాంచ్ని దగ్గరుండి విజిట్ చేయబోతున్నాము. సో అసలు బ్రాంచెస్ ఎక్కడున్నాయి ఏంటి ఆ వివరాలన్నీ మనకి తెలియజేయడానికి ప్రెసెంట్ మనతో అడ్మిషన్స్ కోఆర్డినేటర్ హెడ్ రామ్వీర్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో మ్యామ్. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఈరోజు మీకు కర్నూలు బ్రాంచ్ మేనేజర్ కురువా మదిలెడ్డి గారితో పరిచయం చేపిస్తాను. రండి మేడం. హలో సార్. హాయ్, నమస్తే. సో రైట్ నౌ మనతో కర్నూలు బ్రాంచ్ మేనేజర్ కురువా మదిలెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మేడం? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము విన్నాము కర్నూలు బ్రాంచ్లో ఎక్కువ అడ్మిషన్స్ జరిగాయి, 300+ అడ్మిషన్స్ జరిగాయని విన్నాము. ఎగ్జాక్ట్గా ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అండ్ అలాగే వాళ్ళకి బాగా ఆ మార్వాడి యూనివర్సిటీలో ఏం నచ్చుతుంది, అంటే జాయిన్ అవ్వడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇక్కడ కర్నూలు నుండి మేడం లాస్ట్ ఇయర్ అంటే 2024కి వచ్చి 360 మంది జాయిన్ అయినారు మేడం. 360 మంది? అవును మేడం. మోడీ అంటే నంద్యాల కర్నూలు డిస్టిక్లో నుండి మేడం 360 మంది జాయిన్ అయిన రావడం జరిగింది. కారణం ఏమిటంటే మేడం మార్వాడి యూనివర్సిటీలో డొనేషన్ లేకపోవడం ఒకటి. ఓకే. మా ఏరియా అంతా కూడా కొంత పేదరికంతో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ ఫీజులతో కట్టడం కష్టమవుతుంది. అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోరుకుంటారు. అలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే తక్కువ ఫీజులు ఉండేది ఒక మార్వాడి యూనివర్సిటీ కాబట్టి లాస్ట్ ఇయర్ అంతమంది జాయిన్ కావడానికి ఒక కారణం. సార్ ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. కొంతమంది అయితే రిజల్ట్స్ రాకముందే అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇప్పటి వరకు కర్నూలు బ్రాంచ్లో ఎన్ని అడ్మిషన్స్ జరిగాయి? మేడం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్స్ దాదాపు 20+ అయినాయి మేడం. ఇది ఈ సంవత్సరం ఒక 400 వరకు పోవడానికి అవకాశం ఉంది మేడం ఇక్కడ. సార్ ఇప్పుడు పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలి అంటే ఆడపిల్లల విషయంలో చాలా పర్టికులర్గా ఆలోచిస్తారు. అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కంటే ఏం చెప్తారు? మేడం మార్వాడి యూనివర్సిటీ చైర్మన్ గారు ఒక మాట అంటారు మేడం, రైల్వే స్టేషన్లో అమ్మాయి రాత్రి 3 గంటలప్పుడు కూడా దిగి ట్రైన్లో దిగి సింగిల్ ఒక అమ్మాయి ఆటోలో వస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నపాటి ర్యాగింగ్ జరిగినా కూడా మేమే జవాబుదారి తీసుకుంటామని ఒక భరోసా కల్పించడం జరిగింది. ఇలాంటి భరోసా దేశంలో మరెక్కడ దొరకదు మేడం. ఒక మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్లో మాత్రమే దొరుకుతుంది. అందుకోసంగా చాలామంది స్టూడెంట్స్ అమ్మాయిలు కూడా ఇక్కడ నుండి పోయిన ఈ కర్నూలు జిల్లా నుండి చాలామంది అమ్మాయిలు కూడా లాస్ట్ ఇయర్ ఒక 100 మెంబర్స్ జాయిన్ కావడం జరిగింది మేడం. ఇది కూడా ఈసారి ఎక్కువగా ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఫుడ్ కూడా మేడం అక్కడ 3 హాస్టల్ ఉంటాయి. సౌత్ ఇండియన్ హాస్టల్ ఒకటి ఉంది, నార్త్ ఇండియన్ హాస్టల్, ఇంటర్నేషనల్ హాస్టల్ ఉంటుంది. సౌత్ ఇండియన్ హాస్టల్కి మనకి ఇక్కడ నుండి కూడా వర్కర్స్ అంతా కూడా చెఫ్ అంతా కూడా ఇక్కడ తెలంగాణ నుండి పోయిన వాళ్ళే తెలుగు వాళ్ళే ఉన్నారు మేడం. కాబట్టి పిల్లలు 98% ఫుడ్ మీద కంప్లైంట్ లేదు. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపడానికి అదొక కారణమైన. సార్ అండ్ అలాగే ఇప్పుడు ఈ కర్నూలు ఆఫీస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి ఈజీగా తెలుసుకునే విధంగా ఒకసారి వ్యూవర్స్ కోసం అడ్రస్ చెప్తారా? ఓకే మేడం. కర్నూలు వచ్చి కొత్త బస్ స్టాండ్కి దగ్గర
ఓల్డ్ ఈద్గాకి ఆపోజిట్గా స్కందాంశ వ్యాపార బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉన్నాం. మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ఇక్కడ ఉండడం జరిగింది మేడం. సార్ ఇప్పుడు ఈ మార్వాడి యూనివర్సిటీని పిల్లలు కానీ పేరెంట్స్ కానీ దగ్గరుండి విజిట్ చేయాలి అంటే మీరు ఏమైనా తీసుకెళ్ళి చూపిస్తారా యూనివర్సిటీని? 100% మేడం. పిల్లలందరూ కూడా ఫ్రీ విజిట్ మేడం. ఇది వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళ అడ్మిషన్ తీసుకుంటామన్న వాళ్ళందరూ కూడా పేరెంట్కి స్టూడెంట్కి ఇద్దరికి కూడా రాను పోను టికెట్లు యూనివర్సిటీ భరిస్తుంది మేడం. కాబట్టి యూనివర్సిటీ ద్వారా పోయి ప్రతిదీ కూడా మేము చెప్పింది వినడం కాదు, ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా చూసి ప్రతిదీ కూడా అనుభవించి ఇష్టం ఉంటేనే జాయిన్ కావాలని మేము కోరుతున్నాం మేడం. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చూసిన వాళ్ళు ఒక్కరు కూడా మాకు అడ్మిషన్ వద్దని చెప్పలేదు మేడం. అందరు తీసుకుంటున్నారు మేడం. కొంత బస్ సౌకర్యం లేని వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేడం, వాళ్ళందరూ కూడా నా నంబరు 9030040289 ఈ నంబర్కి ఫోన్ సంప్రదించి యూనివర్సిటీ యొక్క సమాచారం తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు మేడం. బై ఫోన్ ద్వారానే తీసుకోవచ్చు మేడం. కాబట్టి ఇబ్బంది ఏం లేదు మేడం. ఈ నెలలనే 22న అంటే మార్చి 22 నాడు ఒక 40 మంది పేరెంట్స్ స్టూడెంట్స్కి పోయి యూనివర్సిటీ కూడా విజిట్ చేసి నిన్ననే రావడం జరిగింది మేడం. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా అడ్మిషన్ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి అడ్మిషన్ వివరాలు తెలుసుకోవచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా వివరాలు తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు మేడం. అలాగే ఇప్పుడు మా ముందే కొన్ని అడ్మిషన్స్ చేశారు మీరు పిల్లలవి, మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చా ఒకసారి, ఎలా జరుగుతుంది అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని? అఫ్కోర్స్ మేడం, తప్పకుండా. మీరు మీ ఎదురుగానే ఒక 2 అడ్మిషన్లు కావడం జరిగింది. ఒక పిల్లోడి పేరు దిలీప్ చక్రవర్తి, ఇంకొక పేరు మహేష్ బాబు అని. ఇప్పుడు మీరు తమ ఎదురుగానే అడ్మిషన్ తీసుకోవడం జరిగింది మేడం. ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ కర్నూలు నుండి 400+ దాటాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేము వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మనతో ఇక్కడ కర్నూలు బ్రాంచ్ నుంచి జాయిన్ అయిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్. హాయ్. పేరు? దిలీప్ చక్రవర్తి. నీ పేరు? సురేష్. నీ పేరు? మహేష్ బాబు. ఓకే. సో జాయిన్ అయ్యారా యూనివర్సిటీలో? ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సిఐ. ఓకే. సిఎస్సిఐ. ఎవరైనా చూసారా దగ్గరుండి యూనివర్సిటీని? నువ్వు చూసావా? ఓకే. ఎలా ఉంది యూనివర్సిటీ? బాగుంది, అక్కడ అంతా బాగుంది. హాస్టల్స్ అన్నీ బాగున్నాయి, ఫుడ్ బాగుంది, అంతా ఏపీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ. ఎలా తెలిసింది ఈ యూనివర్సిటీ గురించి మీకు? చైతన్య కాలేజ్కి మద్దిరెడ్డి సార్ గారు వచ్చి అంతా చెప్పేసి వెళ్ళారు, అందుకని మేము విజిట్కి వెళ్ళాము. ఓకే. ఓకే. సో యూనివర్సిటీ చూసాక పోనీ మీకు తెలుసుకున్నాక బాగా అనిపించిందా? హ్యాపీయా యూనివర్సిటీని చూస్ చేసుకున్నందుకు? ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ కోర్సెస్కి సంబంధించి కొన్ని విషయాలు రామ్వీర్ సింగ్ చౌహాన్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు యూజీ నుంచి పీజీ వరకు మార్వాడి యూనివర్సిటీలో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ అలాగే ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త కోర్సెస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? యా మ్యామ్, మా దగ్గర వచ్చేసి కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్, టెక్నికల్ డిగ్రీలో ఇంజనీరింగ్ ఉంది, నాన్ టెక్నికల్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. దానిలో వచ్చేసి లైక్ ఇంజనీరింగ్ పార్ట్లో వెళ్తే బీటెక్ రిలేటెడ్ కోర్సెస్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దానిలో స్పెషలైజేషన్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఐఓటీ, ఇలాంటివి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఇంకా కోర్సెస్ వచ్చేసి మెకాట్రానిక్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ. మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా ఎక్కడ లేనిది మా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది ఈసారి సిఎస్సి రిలేటెడ్ కోర్స్. అంటే ఎవరైతే మెకానికల్, ఇంతకుముందు ఏంటంటే మెకానికల్ చదివితే మెకానికల్ ఫీల్డ్కే వెళ్తారు, కానీ ఇక్కడ ఏంటంటే మెకానికల్తో పాటు సిఎస్సి స్పెషలైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. మెకానికల్ చదువుతూ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ దానిలో కూడా వచ్చేసి రోబోటిక్ ఇంజనీరింగ్ అనేది ఉంది, మెకాట్రానిక్స్ అనేది ఉంది, ప్లస్ ఏఐఎంఎల్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ప్లస్ ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్, ఈసీఈలో కూడా ఏఐఎంఎల్ అండ్ ఏఐడిఎస్ అనేది ఉంది. దీంతోపాటు బిఎస్ ప్రోగ్రామ్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి, బీకామ్ ఉంది, బీబీఏ ఉంది, ప్లస్ లా కోర్సెస్ ఉన్నాయి, దెన్ పారామెడికల్ కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ, నంబర్ ఆఫ్ కోర్సెస్ అప్ టు పిహెచ్డి వరకు, ఆల్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ ఆర్ యూనివర్సిటీ మ్యామ్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదండి కర్నూలు ఆఫీస్ని, చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. అండ్ అలాగే ఈ అకాడమిక్ ఇయర్లో ఎటువంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అండ్ అలాగే పిల్లలు కూడా ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకుంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్తో కూడా మనం ఇంటరాక్ట్ అయిపోయాము. ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏప్రిల్లో ఉన్నాము. ఇంటర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ రాగానే ఫాస్ట్గా అడ్మిషన్ ప్రాసెస్లు అన్నీ జరిగిపోతాయి. అలాగే మార్వాడి యూనివర్సిటీలో లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.
కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు. ఆ తర్వాత ఏంటి అంటే అదేదో సినిమాలో చెప్పినట్టుగా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. 10th తర్వాత ఇంటర్ తర్వాత తీసుకునే డెసిషన్ వల్ల ఫర్దర్గా మన కెరీర్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది. ఆ ఏజ్లో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి మనం కొన్ని సిరీస్ చేస్తున్నాము. అంటే ప్రతి ఒక్క బ్రాంచ్ మేనేజర్ని కలిసి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడి తెలుసుకుంటున్నాము. సో ఈరోజు మనం వచ్చేసి అనంతపూర్ బ్రాంచ్ దగ్గర ఉన్నాము. సో ఈ అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్ డాక్టర్ సురేష్ బాబు గారు ది మోస్ట్ సీనియర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా ఉన్నారు. అంటే ఈయనకి గత 18 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంటే పిల్లల్ని గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కెరీర్ పరంగా. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఆయన ప్రతి ఒక్కటి పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా లోపలికి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకోవాలి. మార్వాడి యూనివర్సిటీలో ఎవరెవరిని జాయిన్ చేశారు? మా బ్రదర్ అండ్ సిస్టర్ని జాయిన్ చేశాను. ఎప్పుడు జాయిన్ చేశారు? లాస్ట్ ఇయర్. ఎలా ఉంది మీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ? జాయిన్ అయినాక ఏమంటున్నారు? ఎడ్యుకేషన్ వైజ్ అయితే ఆల్ గుడ్, రెస్పాన్స్ ఆల్ గుడ్. కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా స్పోర్ట్స్ కానీ స్టడీస్ పరంగా కానీ ఆల్ గుడ్. ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారా? లాస్ట్ ఇయర్ జాయిన్. ఓకే. ఈ మధ్యలో వచ్చారా ఇంటికి ఏమన్నా? 2 times వచ్చారు. 2 times వచ్చారు. సెమ్ తర్వాత ఒకసారి వీక్ మధ్యలో ఓకే ఒకసారి వచ్చారు. ఓకే. ఏం చెప్తారు యూనివర్సిటీ గురించి, అక్కడ ఎన్విరాన్మెంట్ గురించి ఏం చెప్తారు? ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. అక్కడ వెళ్ళినాక కమ్యూనికేషన్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. కమ్యూనికేషన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో అందరూ మంచిగా కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. స్టడీస్ బాగున్నాయి కాబట్టి, జాబ్స్ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి చదువుకోవడం బెటర్. ఓకే ఓకే. ఎలా తెలిసింది ఈ యూనివర్సిటీ గురించి మీకు? సార్ ద్వారా, సురేష్ బాబు గారి ద్వారా తెలిసింది. ఓకే. అందరికీ తెలిసి అట్లా ఇంకా కొంతమందిని కూడా జాయిన్ చేసాం మా వాళ్ళని. ఇంకా ఓకే. మీ చుట్టాలలో ఇంకా 2-3 మెంబర్స్ తెలిసిన వాళ్ళని కూడా ఫ్రెండ్స్ని అందరినీ జాయిన్ చేసాం ఆల్రెడీ. ఓకే ఓకే. నైస్ నైస్. సో హ్యాపీయా మార్వాడి యూనివర్సిటీ చూసాక? అక్కడ ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఫుడ్ కానీ, సెక్యూరిటీ కానీ అన్నీ బాగున్నాయా? సెక్యూరిటీ వైజ్ నో ప్రాబ్లం. ఇఫ్ దే వాంట్ టు గో అవుట్ సైడ్ మెసేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే. మీకు మెసేజ్ వస్తుంది పేరెంట్స్కి? పేరెంట్స్కి మెసేజ్ వస్తుంది. పేరెంట్స్ ఎస్ అని రెస్పాండ్ అవుతేనే వాళ్ళు గర్ల్స్ ఎవరైనా కానీ బయటకు వెళ్ళగలరు. ఓకే ఓకే. సో సెక్యూరిటీ వైజ్ కూడా చాలా టైట్గా ఉంది మార్వాడి యూనివర్సిటీలో. ఓకే ఓకే. హ్యాపీయా మరి? హ్యాపీ, చాలా హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. ఇప్పుడు మనతో అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్ అండ్ అలాగే అడ్మిషన్ కౌన్సిలర్ అండ్ మెంటర్ డాక్టర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఫైన్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు దాదాపుగా 25 సంవత్సరాలు కెరీర్ గైడెన్స్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంటే ఇప్పుడు 10th కంప్లీట్ చేసిన పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసిన పిల్లలు కావచ్చు, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు కావచ్చు, ఒకనొక పాయింట్ దగ్గర వాళ్ళ మైండ్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తే మన కెరీర్ బాగుంటుంది, మన కెరీర్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్గా మీలాంటి వాళ్ళ హెల్ప్ అవసరం. సో అలాంటి పిల్లల్ని మీరు ఎలా గైడ్ చేస్తారు? అంటే ప్రాపర్ వేలో వాళ్ళని ఎలా సెట్ చేస్తారు? మనకి ప్రొఫెషనల్ స్టడీస్ అండి. అది ప్రొఫెషనల్ స్టడీస్కి 100% మెంటర్ అనే వాళ్ళు ఉండాలండి. మెంటర్ అంటే గైడ్లైన్స్, ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉంటాయి, NAAC NB అప్లికేషన్స్ ఉన్నాయా, ఫ్యాకల్టీ రాటిఫైడా, ఇలాంటివన్నీ డౌట్స్ వస్తాయండి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పేరెంట్స్ని మోటివేట్ చేసుకుంటాం మేడం. ఓకే ఓకే. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. అంటే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది 100%, ఇలా వెళ్తామండి. సార్ 25 సంవత్సరాలుగా మీరు ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీ ప్రయాణం మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంది? అండ్ అలాగే మార్వాడి యూనివర్సిటీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది? అతి తక్కువ ఫీజుకే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇలా అనే చూసామండి. ఈ మార్వాడి యూనివర్సిటీలో మనది కంప్లీట్గా NIT ప్యాటర్న్ అండి.
ఎన్ఐటీలో చదువుకుంటే ఎలా ఉంటుందో సేమ్ డీటో అలానే ఉంటుందండి. ఓకే. కంప్లీట్గా ఐఐటీ ఫ్యాకల్టీస్, ఎన్ఐటీస్ ఫ్యాకల్టీస్, ఓకేనా, ఇబ్బంది లేదు మేడం. కంప్లీట్గా 100% ర్యాంక్ఫైడ్ ఫ్యాకల్టీ అండి. తర్వాత ఈ ఫీజులకి ఎక్కడ తీస్తారని మేము సెర్చ్ చేసుకున్నాం, మా టీం క్రిస్టల్ ఫ్యామిలీ సెర్చ్ చేసుకోవడంలో మార్వాడిలో మంచి అవకాశం దొరికింది మాకు. సో జర్నీ స్టార్ట్ చేసాం మార్వాడితో. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. పేరెంట్స్ కూడా మరింత చాలా మంచిగా ఉన్నారండి. మీరు చూసింటారు మీ ఛానల్లో కూడా పేరెంట్స్ ఒకసారి చూస్తే. మేము వెళ్ళి అక్కడ స్వయంగా పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సార్, ఇప్పుడు పిల్లల పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా కానీ లేకపోతే ఈ అడ్మిషన్ ఆఫీస్కి రావాలన్నా కూడా ఈ లొకేషన్ ఎక్కడుంది, ఇలాంటి వివరాలన్నీ కొంచెం డీటెయిల్గా చెప్తారా ఆడియన్స్కి? మన బోర్డు మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లు చూసి మొబైల్ నెంబర్లు మేడం మావి, యూనివర్సిటీ మొబైల్ నెంబర్లు. నెక్స్ట్ అడ్రస్ వచ్చే టైంకి ఇది హరిహర దేవాలయం అండి, కొంచెం ఫేమస్ డిస్ట్రిక్ట్లోనే హరిహర దేవాలయం. ఆ తర్వాత సాయినగర్ 8th క్రాస్, అంబేద్కర్ భవన్ రోడ్ కూడా అని అంటారు. అనంతపురంలో మిడిల్లో ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ కావచ్చండి. సార్, ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అంటే డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి రైతు కుటుంబాలు అంటున్నారు కాబట్టి గుజరాత్ అనగానే మన పిల్లల్ని ఎక్కడో బయట దేశానికి పంపించేస్తున్నామేమో అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అంటే ఈ డిస్టెన్స్ కానీ లేకపోతే వాళ్ళకి అక్కడ ఇచ్చే సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ పేరెంట్స్ అడిగినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సమాధానం ఇస్తారు? అండ్ పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది తర్వాత? ఫస్ట్ లాంగ్ అంటారండి. అంటే ఇప్పుడు ఎన్ఐటి మనకు తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది అనుకోండి, జేఈఈ మెయిన్స్ ద్వారా ఎంత ఉందండి డిస్టెన్స్, అలా చేసుకుంటామండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అనంతపూర్ నుంచి డైరెక్ట్గా 3 trains ఉన్నాయి మేడం ఎవ్రీ వీక్. ఓకే. మనకి ఇంటర్మీడియట్ చదువుకోవడానికే 13 గంటలు ప్రయాణిస్తారు విజయవాడకి. ఇంకొక 13 గంటలు మనది కాదనుకుంటే రాజకోట జంక్షన్లో దిగిపోవచ్చు అండి. వెల్ సెక్యూరిటీ అండి, ఇబ్బంది ఏం లేదు. టైట్ సెక్యూరిటీ ఇస్తాము. తెలుగు మెస్ ఉంది, అందులో ఇప్పుడు నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేసామండి. మెస్ సపరేట్గా ఒక చిన్న హోటల్ పెట్టేసాము. అందులో మా ఫ్యామిలీనే మెయింటైన్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. క్రిస్టల్ ఫ్యామిలీ. తర్వాత సెక్యూరిటీ వరకు ఇబ్బంది లేదండి. పేరెంట్ ఓటీపీ చెప్పేంత వరకు పాప కానీ బాబు కానీ బయటికి వచ్చే అవకాశం ఉండదండి క్యాంపస్ నుంచి. వాళ్ళు ఓటీపీ జనరేట్ అవుతుంది, ఓటీపీ చెప్తేనే బయటకు వస్తారు క్యాంపస్ నుంచి. మాదంతా మా హాస్టల్స్ కంప్లీట్గా మాకు సంబంధించినంత వరకు ఇన్ క్యాంపస్లో ఉన్నాయండి హాస్టల్స్ అన్ని కూడా మేము బయట పెట్టామండి. ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అండ్ అలాగే అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్ డాక్టర్ సురేష్ బాబు గారిని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ అలాగే ఇంకా అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి, ఇంకా అడ్మిషన్స్కి సంబంధించి మీరు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే అనంతపూర్ లేదా ధర్మవరం చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మాకు కమెంట్ విషయంలో తెలియజేయండి. మేము నెక్స్ట్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విజయనగరం 9440580444, విశాఖపట్నం ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 799763
35384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, పెద్దపల్లి 9912342972, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.